రైతులు 1000 కళ్లతో ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు ఏపీలోకి ఎంటర్ అయ్యాయి. 6-7 రోజుల్లో 2 రాష్ట్రాల్లో రుతుపవనాలు పూర్తిగా విస్తరించే అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో చిరుజల్లులు కురిసే అవకాశం ఉందంటున్నారు. ఈ నెల 6న కేరళలో రుతుపవనాలు ప్రవేశించిన ప్రతికూల పరిస్థితుల వల్ల ఇతర ప్రాంతాలకు విస్తరించడంలో ఆలస్యమైంది. దీనికి తోడు ఉత్తర భారతదేశం నుంచి వాయువ్య దిశగా వస్తున్న గాల్పులతో కోస్తాంధ్ర ప్రజలు కొన్ని రోజులుగా ఇబ్బంది పడుతున్నారు. ఉత్తరాంధ్రలో 3 రోజులు వడగాడ్పులు వీయడంతో 120 మందికి పైగా మృతి చెందారు. బంగాళాఖాతం నుంచి వేడి గాలులు వీయడంతో ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. తెలంగాణలో వరంగల్, మెదక్ జిల్లాల్లో వడగాల్పులు మరో 2 రోజులు ఉండొచ్చని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఒడిశా నుంచి తమిళనాడు మీదుగా అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో తెలంగాణ, కోస్తాంధ్రాల్లో అక్కడక్కడ చిరుజల్లులు పడే అవకాశం ఉందని భావిస్తున్నారు అధికారులు. మరోవైపు వర్షం కోసం ఆశగా ఆకాశం వైపు ఎదురు చూస్తున్నారు అన్నదాతలు. దుక్కి దున్ని తొలకరి చినుకుల కోసం నిరీక్షిస్తున్నారు. ఈసారి 85.62 లక్షల విత్తన ప్యాకెట్లను సిద్ధం చేశారు అధికారులు. అయితే చినుకులు ముఖం చాటేయడంతో విత్తనాలు కొనేందుకు ఆసక్తి చూపడం లేదు రైతులు.